జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. హర్యానాలో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. 9 గంటల తర్వాత తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత ట్రెండ్స్పై క్లారిటీ రానుంది. జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ ముందంజలో ఉన్నారు. గందర్బాల్ నియోజకవర్గం నుంచి ఒమర్ అబ్దుల్లా లీడింగ్లో ఉన్నారు. లడ్వా నియోజకవర్గం నుంచి సీఎం నాయబ్ సైని లీడ్లో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 20, హర్యానాలో 90 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో హంగ్ వస్తుందని, హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీజేపీ ధీమాలో ఉంది. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. హర్యానాలో కాంగ్రెస్ లీడింగ్లో ఉంది. 9 గంటల తర్వాత తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత ట్రెండ్స్పై క్లారిటీ రానుంది. జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ ముందంజలో ఉన్నారు. గందర్బాల్ నియోజకవర్గం నుంచి ఒమర్ అబ్దుల్లా లీడింగ్లో ఉన్నారు. లడ్వా నియోజకవర్గం నుంచి సీఎం నాయిబ్ సైని లీడ్లో ఉన్నారు. మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానాలో 90 నియోజకవర్గాలు ఉన్నాయి. సో మొత్తం దానికి సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు ప్రస్తుతం బీజేపీ ఏదైతే ఉందో 16 లీడ్లో కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ 27 వరకు ఆధిక్యంలో ఉంది. తర్వాత మిగతా కొన్ని సంబంధించి కూడా ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం హర్యానాలో చూడొచ్చు. హర్యానాలో 16 బీజేపీ, అలాగే ప్రస్తుతం మనది జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతుంది. పీడీపీ 3 వరకు ఉంది. అలాగే మిగతావి కూడా 3 వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చాలా వరకు కూడా హంగ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నాయి. ఇంకోవైపు హర్యానాకి సంబంధించి కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంటుందని కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో దాని వరకు చేరుకుంటారా లేదా తారుమారు అయ్యే అవకాశం ఏమైనా ఉందనేది కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు 90 నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీ 16 ఉంది, ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ 27 ఉన్నాయి, అలాగే పీడీపీ 3, మిగతావి కూడా 3 వరకు ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు హర్యానాలో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి కూడా ధీమాతో ఉన్నారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఖచ్చితంగా హర్యానాని కాంగ్రెస్ చేజెక్కించుకుంటుందని కూడా కాంగ్రెస్లో చాలా వరకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మరికొన్ని గంటల్లో ఇవన్నీ కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి చాలా వరకు హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. హంగ్ వచ్చిన తర్వాత స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ కూడా కాస్త ప్రాముఖ్యత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ప్రజలంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ ఓట్ల లెక్కింపుకి మొత్తం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఆ కౌంటింగ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్తో పాటుగా హర్యానాలో కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. సో ఏం జరగబోతుంది, సో ఎవరు ఆధిక్యంలోకి రాబోతున్నారు అని ఎవరికి వారికి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం జమ్మూ కాశ్మీర్లో 20, హర్యానాలో 90 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం 90 జమ్మూ కాశ్మీర్లో 90 ఉన్నాయి, అలాగే హర్యానాలో 90 నియోజకవర్గాల్లో ఆల్రెడీ కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రజల యొక్క తీర్పుని
మరి కాసేపట్లో వెలువడి చేసే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి అనుకూలంగా వస్తాయా లేదంటే పరిస్థితులు ఏమైనా తారుమారు అవుతాయా అనేది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ రెండు ఫలితాలపైన కూడా జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇటువైపు హర్యానాలో చూడొచ్చు, హర్యానాలో కూడా చాలా వరకు కాంగ్రెస్ ఆధిక్యంలోకి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్కు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇంకోవైపు ఎన్డీఏ హర్యానాలో ఎలాగైనా మళ్ళీ మేమే వస్తామని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ పోస్టల్ వరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కాస్త హవా కొనసాగుతూ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం చూడొచ్చు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ 370 ఆర్టికల్ రద్దు తర్వాత జరిగినటువంటి పరిస్థితి. చాలా వరకు అక్కడ బీజేపీ ఎలా అయినా మేము వస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా, అలాగే ఎన్సీ కాంగ్రెస్ అక్కడ కాస్త ఎక్కువగా ప్రాబల్యం ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఎలా అయినా సరే మెహబూబా ముఫ్తీ ఎలా అయినా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి హంగొచ్చే అవకాశం ఉంది కాబట్టి స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఏర్పాటు చేస్తామని చాలా ధీమాగా ఉన్నారు. ఇవన్నీ కూడా మరికొన్ని గంటల్లో ఏం జరగబోతుందనేది కాస్త క్లారిటీ రాబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం పోస్టల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు బీజేపీ 16 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అలాగే ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ 30 వరకు ఉంది. టీడీపీ 3 స్థానాల్లో ఉంది. మిగతా స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో హంగ్ కానీ వస్తే స్వతంత్ర అభ్యర్థులకు చాలా ప్రాముఖ్యత వచ్చే అవకాశం ఉంది. ఇటువైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థుల యొక్క అవకాశం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళంతా కూడా మెయిన్ మెహబూబా ముఫ్తీ వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఎలా అయినా సరే స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు. కానీ ఇంకోవైపు బీజేపీ కూడా ఖచ్చితంగా మేము వస్తామని చెప్పి ఎవరికి వాళ్ళగా ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు మెయిన్ ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం చూస్తున్నాం ఒక్కొక్క అభ్యర్థులు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సంబంధించి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మనం చూడొచ్చు. హర్యానాలో గర్హీ సంప్లా కిలోయ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు జులానా నియోజకవర్గం నుంచి వినేష్ ఫోగాట్ ఎప్పుడైతే ఈ ఒలింపిక్స్లో కాస్త ఎదురు దెబ్బ తగిలిందో వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు వినేష్ ఫోగాట్. ఆ తర్వాత ఇప్పుడు జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఆవిడ పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ జులానా నియోజకవర్గంలో లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గర్హీ సంప్లా కిలోయ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున భూపేందర్ సింగ్ కూడా లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.